2000 సంవత్సరాల క్రితం నాటి గుహలు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. కర్లా కేవ్స్కు చేరుకోవడానికి ప్రధానమైన మార్గము కాలినడకన మెట్ల మార్గం గుండా చేరుకోవాల్సి ఉంటుంది. కర్లా కేవ్ మార్గం మధ్యలో చాలా షాపులు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి పూజా సామాగ్రి, రకరకాల స్వీట్స్, అలాగే సుగంధ ద్రవ్యాలు కూడా ఇక్కడ అమ్ముతారు. కర్లా కేవ్స్కి ఎంట్రీ ఫీజు 25 రూపీస్ ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం నాటి పురాతనమైన గుహలు మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలోని కార్లీ వద్ద పచ్చని కొండలలో ఉన్నాయి. కర్లా కేవ్స్ క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు అభివృద్ధి చేయబడ్డాయి. ద గ్రేట్ చైత్య గుహ ఏషియాలోని అతిపెద్దది. చైత్య గుహ అనగా దేవాలయము. ఇది బౌద్ధుల యొక్క ఆరాధనా స్థలము. దీనిని గుహ నంబర్ 8 అని కూడా పిలుస్తారు. ఈ ప్రార్థనా మందిరంలో ఎత్తైన రాతి స్తంభాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ స్తంభం యొక్క పొడవు 45 మీటర్లు ఉంటుంది. అలాగే ఎత్తు 14 మీటర్లు ఉంటుంది. ఈ ప్రాంగణంలో ఆడ మగ ఇద్దరి శిల్పాలు, అలాగే సింహాలు, ఏనుగులు వంటి అనేక శిల్పాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. చైత్య గుహ నిర్మాణానికి అనేక మంది బౌద్ధ సన్యాసులు, అలాగే స్థానిక వ్యాపారులు, యవనులు అంటే గ్రీకులు విరాళాలు ఇచ్చారు. సహ్యాద్రి కొండలలో తవ్వబడిన ఇలాంటి గుహలు మొత్తం 16 గుహలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి 3 మహాయాన గుహలు. అందులో ముఖ్యమైనది ద గ్రేట్ చైత్య కేవ్. గుహ లోపల ద్వీపాలను వెలిగించడానికి రాతితో కత్తిరించబడిన కిటికీలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. కర్లా కేవ్స్ చూసిన తర్వాత మనం వినాయక్ టెంపుల్కి మనం నేరుగా వెళ్ళొచ్చు. ఇది కొండపైన ఉంటుంది. లోనావాలా నుంచి కర్లా కేవ్స్కి 11 కిలోమీటర్లు ఉంటుంది.